టు వి న్యూస్ స్టూడియో. నేను అర్చన. ఈరోజు మనం హన్మకొండ యశోద హాస్పిటల్లో అయితే ఉన్నాము. గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ పెద్ది కిరణ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. నమస్కారం అండి. మీ గుడ్ నేమ్ చెప్పండి. డాక్టర్ కిరణ్ పెద్ది అండి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ సోమాజిగూడ యశోద హాస్పిటల్. సార్, యాక్చువల్గా ఇప్పుడు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? గ్యాస్ట్రోకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్. సో చాలా మటుకండి ఇప్పుడు ఈ మధ్యకాలం చూసినట్టయితే మన డైటరీ హ్యాబిట్ చాలా మందికి చేంజ్ అయిపోయింది అనమాట. ఇర్రెగ్యులర్ ఫుడ్ తీసుకోవడము, స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండడము, టైప్ ఆఫ్ ఫుడ్ కూడా చాలా మంది ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటున్నారు. అండ్ ఒక టైం ప్రకారం కాకుండా లేట్ నైట్ ఎక్కువగా తినడము, బ్రేక్ఫాస్ట్ మిస్ చేయడము, టైం ప్రకారం ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంటారు. సో దీనివల్ల అనేక రకమైన జబ్బులు అనేది ఇంక్రీజ్గా చూస్తున్నాం మన పాపులేషన్లో. దీనితోడు పర్సనల్ స్ట్రెస్ అందరు కూడా ఉరుకుల పరుగుల మీద లైఫ్ అయిపోయింది చాలామందికి. అందుకని ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్స్ రావడము, మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ అవడం, స్ట్రెస్ ఎక్కువ అవడము, దాంతో వేరే అలవాట్లు అవ్వడం, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ రావడము, వీటన్నిటి వల్ల కూడా డైజెస్టివ్ మీద సిస్టమ్ మీద ప్రభావం పడుతుంది. సో దానివల్ల అల్సర్ ప్రాబ్లం అయితేనేమి, గ్యాస్ ప్రాబ్లం అయితేనేమి, రిఫ్లక్స్ డిసీజ్ కానీ, అండ్ లివర్ డిసీజెస్ కానీ, ప్యాంక్రియాస్ డిసీజ్ కానీ, ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం అనమాట మనం. సార్, ఇది వచ్చే ముందు ప్రాబ్లం వచ్చే ముందు ప్రధాన లక్షణాలు ఏం కనిపిస్తాయి? ఇది ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క లక్షణాలని చెప్పుకోవచ్చు అండి. సపోజ్ రిఫ్లక్స్ డిసీజ్ వచ్చినట్టయితే చాలామందికి హార్ట్ బర్న్ అంటుంటాం, అంటే ఛాతిలో మంటలాగా మొదలయ్యి కొంతమందికి వామిటింగ్స్ ఎక్కువ అవడము, ఫుడ్ పైకి దాకా రావడము, ఇవన్నీ రిఫ్లక్స్ డిసీజ్కి సంకేతాలుగా చెప్పుకోవచ్చు. కొంతమందికి అల్సర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. పొట్టలో అల్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కడుపులో తినగానే నొప్పి రావడము, మంట రావడము, వెయిట్ లాస్ అయిపోతూ ఉండడము, వామిటింగ్స్ అవ్వడము, ఇవన్నీ కూడా అల్సర్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. లివర్కి సంబంధించి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, లివర్కి సంబంధించిన ముఖ్య లక్షణము జాండీస్, కామెర్లు, పచ్చ కామెర్లు అంటాం. చాలామంది పచ్చ కామెర్లు రాగానే చెట్ల మందులు తీసుకుంటూ ఉంటారు. అది చాలా డేంజరస్ ప్రాక్టీస్ అనమాట. చెట్ల మందులు ఏం తీసుకోకుండా అది ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. ఎందువల్ల జాండీస్ వచ్చింది. జాండీస్ రావడానికి చాలా 10-20 కారణాలు ఉంటాయి. దేనివల్ల వచ్చిందో మనం గమనించినట్టయితే దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది క్యాన్సర్ వల్ల కూడా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఉన్నట్టయితే దానికి ఎండోస్కోపీ ద్వారా ప్రొసీజర్ చేసి బ్లాకేజ్ ఉంటే బ్లాకేజ్ రిమూవ్ చేయడము, వేరే ట్రీట్మెంట్ ఉంటే దానికి ఇవ్వడం వల్ల జాండీస్ అనేది తగ్గుతుంది అనమాట. అన్ని జబ్బులకి ఒకటే ట్రీట్మెంట్ లాగా ఉండదు అనమాట జాండీస్కి. గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎంత శాతం వరకు మనకి ఛాన్సెస్ కనిపించే అవకాశాలు ఉంటాయి? గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లాంటి ఒక 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి అక్యూట్ ప్రాబ్లమ్స్, రెండోదేమో క్రానిక్ ప్రాబ్లమ్స్ అంటాం. అక్యూట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సడన్గా వస్తాయి, ట్రీట్మెంట్ తీసుకోగానే సడన్గా తగ్గిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జాండీస్, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన జాండీస్ కానీ, స్టోన్స్ వల్ల వచ్చిన జాండీస్ కానీ, అండ్ అక్యూట్ ప్యాంక్రెటైటిస్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే సడన్గా రావడము, ట్రీట్మెంట్ కానీ సడన్గా తగ్గిపోవడం జరుగుతుంటుంది. కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, అంటే దీర్ఘకాలికమైన జబ్బులు. ఆ క్రానిక్ డిసీజెస్లో IBS అంటాం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, అండ్ క్రానిక్ ప్యాంక్రెటైటిస్ కానీ, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ సిరోసిస్ కానీ, ఆర్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్ కానీ, ఇవి దీర్ఘకాలిక జబ్బులు అనమాట. వీటికి ఏంటంటే మనం సరైన సమయంలో గుర్తించి దానికి ఇన్వెస్టిగేట్ చేసుకొని ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి, మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం వల్ల ఆ జబ్బు కంట్రోల్లో ఉండడం కాకుండా దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనం అరికట్టవచ్చు అనమాట. సో ఇవన్నీ ఒక్కొక్క టైప్ ఆఫ్ డిసీజెస్కి ఒక రకమైన ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే యాక్చువల్గా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పబ్లిక్కి నార్మల్గా ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది అని చాలామంది భయపడుతూ ఉంటారు కదా, ఇది ఆరోగ్యశ్రీలో ఉంటుందా ఈ అవకాశం? ఆరోగ్యశ్రీలో లిస్ట్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆల్మోస్ట్ లేవండి. 1-2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్రానిక్ ప్యాంక్రెటైటిస్ ఇట్లాంటివి. బట్ జనరల్గా ఏంటంటే ఆరోగ్యశ్రీలో వచ్చేటి అయితే అవుట్ సైడ్ స్కోప్ ఉంటుంది గ్యాస్ట్రోఎంట్రాలజీ. కానీ మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ అండి గ్యాస్ట్రోఎంట్రాలజీ వల్ల వచ్చే డిసీజెస్ అంత ఎక్స్పెన్సివ్ కాదనమాట. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే కార్డియాక్ స్టెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంటాయి ఒక్కోసారి. గ్యాస్ట్రోఎంట్రాలజీ కొన్ని ప్రొసీజర్స్కి కాస్ట్లీ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే మనకు జాండీస్ వచ్చినప్పుడు క్యాన్సర్ వల్ల వచ్చే జాండీస్కి స్టెంట్స్ చేయడం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో అంత ఖర్చుతో కూడుకున్నది కాదండి. ఎండోస్కోపీ ట్రీట్మెంట్ ద్వారా చాలా వాటికి వ్యాధులన్నింటినీ మనం నయం చేయొచ్చు సర్జరీ లేకుండా. సో ఇంతకుముందు ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ అల్సర్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, చాలామంది సర్జరీకి వెళ్ళేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఏంటంటే అల్సర్ ప్రాబ్లం మనం ఎండోస్కోపీ ద్వారా గుర్తించి, ఎండోస్కోపీకి ఎంత 5,000-6,000 అవుతుంది, అది గుర్తించినట్టయితే మనం మందు ద్వారం ద్వారా కంప్లీట్లీ సర్జికల్, అంతకుముందు సర్జికల్ అయ్యే జబ్బుని మనం మెడికేషన్ ద్వారా మనం ట్రీట్ చేయగలుగుతాం. అంటే ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ల వల్ల వచ్చిన అధునాతమైన పరికరాల వల్ల మనం జబ్బును గుర్తించి సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని న్యాయం చేయగల అవకాశం ఉంటుంది. మన యశోద హాస్పిటల్లో ఈ రికవరీ పర్సెంటేజ్ అనేది 100% ఉంది అని అంటారు.
సో 100% ఉందని ఏ జబ్బు మెడిసిన్లో ఏ జబ్బు కానీ ఏది చెప్పలేమండి, ఎందుకంటే కొన్ని వ్యాధులు ఏంటంటే మళ్ళీ మళ్ళీ వచ్చేవి ఉంటాయి, అట్లా ఉంటుంది. సో జనరల్గా చెప్పేది ఏంటంటే మనకు ఏ వ్యాధులైనా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వల్ల, అంటే ఇప్పుడు మా దగ్గర కూడా 5 కన్సల్టెంట్స్లో సగం మంది ఇంటర్నేషనల్ ట్రైన్డే వచ్చాము, నేను కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ. సో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పరిణామాలతో ఏవైతే డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఉంటాయో, ట్రీట్మెంట్ ఉంటాయో, ఆల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం ఇవ్వడం జరుగుతుంటుంది. సో దానివల్ల ఏంటంటే డయాగ్నోసిస్ కానీ సక్సెస్ రేట్ కానీ చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నేను డాక్టర్ కిరణ్ పెద్ది, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. సో ఈరోజు మనం ఈ జీర్ణకోశ వ్యాధుల గురించి మన అందరిలో కూడా జీర్ణకోశ వ్యాధులు ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. మన చేంజ్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్ వల్లనైతేనేమి, మన స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్లనేమైతేమి. సో ఈ అన్నిటి వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది అన్నమాట రోజు రోజుకి. సో మనందరిలో కూడా జీర్ణకోశ వ్యాధులు ఎక్కువగా చూస్తున్నాం ఈ కారణాల వల్ల. సో వాటి గురించి చెప్పడానికి నేను హైదరాబాద్ నుంచి వరంగల్ రావడం జరిగింది, హన్మకొండలో. సో ఇప్పుడు మనం చూసినట్టయితే జీర్ణకోశ వ్యాధులు ఏవైతే ఉన్నాయో, రిఫ్లక్స్ డిసీజ్ కామన్గా మనం గ్యాస్ ప్రాబ్లం అనుకుంటుంటాము, అండ్ రిఫ్లక్స్ డిసీజ్ అనుకుంటాము, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ కానీ, అల్సర్ ప్రాబ్లం కానీ, క్రోన్స్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, లివర్ పరంగా జబ్బులు కానీ, అంటే హెపటైటిస్, లివర్ డిసీజ్ సిరోసిస్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఆల్కహాలిక్ హెపటైటిస్ కానీ, అండ్ లివర్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాటిక్ సంబంధించిన కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. అక్యూట్ ప్యాంక్రియాటిస్, క్రానిక్ ప్యాంక్రియాటిస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, ఇవన్నీ పోతే మన జీర్ణకోశ వ్యాధుల యొక్క క్యాన్సర్స్ ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ క్యాన్సర్ అనేది మన అన్నవాహికలో కానీ, స్టమక్లో కానీ, చిన్న పేగులు కానీ, పెద్ద పేగులు కానీ, ప్యాంక్రియస్లో కానీ, లివర్లో కానీ జరగడం చాలా కామన్గా చూస్తుంటాం. సో వీటన్నిటికీ మనం ఎక్కడ చూసినా కూడా పేషెంట్స్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ వ్యాధులతోని సఫర్ అయ్యే వాళ్ళ నెంబర్ రోజు రోజు ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకి ఎప్పుడైనా కూడా ఒక కాంప్రహెన్సివ్ డైజెస్టివ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా మనం యశోద హాస్పిటల్ సోమాజిగూడలో మేము టీమ్ ఆఫ్ 5 గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నాము. హాస్పిటల్లో కూడా ఏంటంటే అధునాతనమైన ఎక్విప్మెంట్, ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ కానీ, అండ్ క్లినికల్ సర్వీసెస్ కానీ, స్పెషలిస్ట్ క్లినిక్స్ కానీ, ఎస్పెషల్లీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ క్లినిక్ కానీ, ఇవన్నిటి కూడా మనం డిఫరెంట్ కన్సల్టెంట్స్ ద్వారా మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా వీఆర్ వెల్ సపోర్టెడ్ విత్ అదర్ స్పెషాలిటీస్. అంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ మన మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఒకటే సరిపోదు అనమాట. పేషెంట్ సడన్గా సర్జరీ అవసరం పడవచ్చు, సడన్గా ఒక రేడియోలాజికల్ ప్రొసీజర్ అవసరం పడవచ్చు. సో ఈ సందర్భంగా ఏంటంటే మనకి వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ సర్జికల్ టీమ్ కానీ, రేడియాలజీ టీమ్ కానీ, పెథాలజీ టీమ్ కానీ, ఇంటెన్సివ్ కేర్ టీమ్ కానీ, సడన్గా పేషెంట్ బ్లడ్ వామిటింగ్తో వస్తుంటారు, చాలా సిక్ అయిపోతారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒక్కరి పని సరిపోదు అనమాట. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత ఉండాలి, ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్లో అన్ని సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే మనం కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా ఒక ట్రీట్మెంట్కి జస్టిఫై చేసిన వాళ్ళు అవుతాం. సో ఇవన్నీ చూడడానికి యశోద హాస్పిటల్ సోమాజిగూడలో కాంప్రహెన్సివ్గా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాలైన మన జీర్ణకోశ వ్యాధులకు కూడా సరైన విధంగా డయాగ్నోసిస్ చేసి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వడము, ఫర్దర్ కాంప్లికేషన్ రాకుండా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఎండోస్కోపీ సర్వీసెస్లో కూడా చాలా అధునాతనమైన పరికరాలు వచ్చాయి. ప్రొసీజర్స్ కూడా చాలా మోడర్న్ ప్రొసీజర్స్ వచ్చాయన్నమాట. ఇంతకుముందు ఏంటంటే మనం ఎండోస్కోపీ అనగానే ఓన్లీ మన అన్నవాహికల స్టమక్లో చూసి అల్సర్ డయాగ్నోసిస్ వరకు సరిపోయేది. కానీ ఈ మధ్యకాలంలో ఎండోస్కోపీ యూజ్ చేసే చికిత్సా విధానం కూడా చాలా రకాలుగా వచ్చాయి. బ్లడ్ వామిటింగ్ అయినప్పుడు, అల్సర్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి క్లిప్స్ వేయడము, బ్యాండింగ్ ద్వారా అన్నవాహికలో నరాల వాపు వచ్చినప్పుడు దానికి బ్యాండింగ్ వేసి ఆ రక్త ప్రసరణ నిరోధించడము. ఇదే కాకుండా ఈఆర్సీపీ అంటాం, అంటే గాల్ బ్లాడర్లో నుంచి స్టోన్ జారిపడి బైల్ పైప్లో పడ్డప్పుడు ఎండోస్కోపీ ద్వారా సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా బైల్ పైప్ స్టోన్ క్లియర్ చేసి తర్వాత సర్జరీకి వెళ్ళడము. అండ్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటాం, అంటే మనం ఎండోస్కోపీకే ఒక అల్ట్రాసౌండ్ మిషన్ ఉంటుంది, దాని ద్వారా లోపలికి వెళ్ళి మనం అన్నవాహిక చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న వ్యాధులను గుర్తించడం. ప్యాంక్రియాస్కి గడ్డలు, కంతులు ఉన్నప్పుడు ఆ గడ్డను గుర్తించి దాని నుంచి శాంపుల్ బయాప్సీ తీయడము, బయట నుంచి కట్ లేకుండానే లోపల నుంచే శాంపుల్ తీయడము. అండ్ ప్యాంక్రియాస్ ట్యూమర్ వచ్చినప్పుడు బైల్ డక్ట్ కూడా అబ్స్ట్రక్షన్ వస్తుంది క్యాన్సర్ లాగా. సో వాటికి ఎండోస్కోపీ ద్వారానే మెటల్ స్టెంట్ వేసి జాండీస్ తగ్గించడము. ఈ విధంగా అనేక రకమైన మోడర్న్ టెక్నిక్స్ వచ్చాయన్నమాట ఎండోస్కోపీ. ఇంతకుముందు ఏంటంటే చిన్న పేగ అనేది మనకు అందరిలో కూడా 4 to 6 మీటర్స్ పొడవు ఉండొచ్చు అన్నమాట. ఆ చిన్న పేగులో ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టమైంది. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ అంటాం, అంటే చిన్న పేగులో కూడా వెళ్ళి దాంట్లో వ్యాధిని గుర్తించి దాన్ని బయాప్సీ తీయడము, దానికి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ చిన్నపేగు వ్యాధులలో చెప్పుకోవాల్సింది ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే
ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటామండి. దాన్ని 2 రకాలుగా చెప్తుంటాం, అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రాన్స్ డిసీజ్. మనం ఒక 10 years బ్యాక్ చూసినట్టయితే ఐబిడి, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ఇండియాలో చాలా అరుదుగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మన ఫుడ్ పదార్థాలు తేడా కానీ వాతావరణ మార్పుల వల్ల కానీ మన వరల్డ్ మొత్తంలో కూడా ఇండియా అనేది 2nd highest అని చెప్పుకుంటున్నాం అనమాట. సో ఈ వ్యాధిని కూడా సరైన సమయంలో గుర్తించినట్టయితే చాలా అనేక రకమైన మోడర్న్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. మన యశోద సోమాజీ కూడా ఏంటంటే వీఆర్ ఆల్సో రికగ్నైజ్డ్ ఫర్ ఐబిడి అనమాట. సెంటర్ ఫర్ ఐబిడి అని సర్వీసెస్ చేయడం జరుగుతుంటుంది. త్రూఅవుట్ ద కంట్రీ నుంచి కూడా మన సెంటర్కి పేషెంట్స్ రావడం జరుగుతుంది. సో అనేక రకమైన క్లినికల్ ట్రయల్స్ రన్ చేస్తుంటాము, మోడర్న్ ట్రీట్మెంట్స్ ఇస్తుంటాము. సో ఈ విధంగా సోమాజిగూడ యశోద హాస్పిటల్లో డాక్టర్ కిరణ్ పెద్దిగా నేను మా టీం అందరం కూడా పేషెంట్స్కి ఏ విధంగానైతే సక్సెస్ అవుతుంటుందో ఆ విధంగా మనం డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.